బాపట్ల జిల్లా చీరాల మున్సిపల్ సమావేశం రసాభాసగా మారి సభను వాయిదా వేస్తూ కౌన్సిల్ సమావేశ మందిరం నుండి చైర్మన్ జంజనం శ్రీనివాసరావు వైసీపీ కౌన్సిలర్లు నిష్క్రమించారు. అజెండాలో పొందుపర్చిన 26 అంశాలలో మొదటి అంశం అన్నా క్యాంటీన్ను ఆధునీకరించాలనే అంశాన్ని గత 2 సమావేశాలలో వాయిదా వేస్తూ వచ్చారు. ఈ పథకం ప్రభుత్వానిది అని తెలుగుదేశం పార్టీ కౌన్సిలర్లు పట్టుపట్టగా ఆమోదించారు. అనంతరం 31వ వార్డు కౌన్సిలర్లు సల్లూరి సత్యానందం గత నెల జరిగిన సమావేశంలో చైర్మన్ కుర్చీని అవమానపరుస్తూ మాట్లాడిన మాటలను వెనుకకు తీసుకోవాలని, అంతేకాదు సభాముఖంగా క్షమాపణ చెప్పాలని వైసీపీ కౌన్సిలర్లు డిమాండ్ చేయడం జరిగింది. ఈ విషయమై చాలా సమయం వాదోపవాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో శాసనసభ్యులు ఎంఎం కొండయ్య సమావేశ మందిరానికి వచ్చారు. ఆయన సమక్షంలోని చైర్మన్ జంజనం శ్రీనివాసరావు సభను వాయిదా వేస్తూ వెళ్లిపోయారు. శాసనసభ్యులు ఎంఎం కొండయ్య మాట్లాడుతూ, ఒక శాసనసభ్యులు సభలో ఉండగానే చైర్మన్ ఏకపక్షంగా వ్యవహరిస్తూ సభను వాయిదా వేసి వెళ్లడం అందరూ చూస్తున్నారు. మరలా జరగబోయే సమావేశంలో ఆయనపై అవిశ్వాస తీర్మానం పెడతాం, కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. పొరపాటు మాట్లాడినప్పుడు క్షమాపణ చెప్పడం అనేది సాధారణ విషయం. అది గౌరవప్రదంగా ఆ కుర్చీ అంటే 1,00,000 జనాభా 33 మంది కౌన్సిల్కి సంబంధించింది, ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. మనం ఏదైనా పొరపాటు మాట్లాడితే పొరపాటు అయిందంటే సారీ చెప్తాం. మన మనుషులు పొరపాటు మాట్లాడకుండా తప్పులు చెప్పిన ఉన్నాం. దాన్ని సమాధానపరచుకోకుండా దాన్ని సాగదీస్తూ చైర్పర్సన్గా నేను అన్న మాటల్ని అరే ఒరే తురే అన్నారంటే రికార్డ్స్ ఉన్నాయి ఇక్కడ. దయచేసి దీనివల్ల మనకుండే ప్రజాప్రతినిధులుగా ఉండేటువంటి సత్సంబంధాలు సన్నగిల్లే పరిస్థితి ఉందని గౌరవ శాసనసభ్యులు గారు చెప్పినట్టుగా మా అభిప్రాయం అదే. కాబట్టి ఏదైనా కానీ సత్యానందం గారు ఆ రోజు ఖచ్చితంగా మీకు విలువ లేదు, మీరు కూర్చున్న సీటు కూడా విలువ లేదు, 2 పర్యాలు అన్నారు. కాబట్టి ఆయన సభకు క్షమాపణ చెబితే 10 నిమిషాలు వాయిదా వేసి మా గౌరవ సభ్యులను కూడా పిలిపించి ఈ యొక్క సభని సజావుగా నడుపుదామని చెప్పి గౌరవంగా శాసనసభ్యుల వారికి విన్నవించుకుంటూ ఉన్నాం. ఒక 10 నిమిషాలు సభను వాయిదా వేసుకున్నాం. కరెక్ట్గా దీన్ని సజావుగా తీసుకెళ్ళడం ఆనాటి ప్రభుత్వాలు సరిగ్గా చేసిరాకపోవచ్చు. దానివల్ల ఈనాడు ఉమ్మడి ప్రభుత్వానికి అవకాశం కల్పించారు. వాళ్ళు చేయలేకపోవడం వల్లనే ఈ ప్రభుత్వానికి అవకాశం ఇచ్చారు. కనుక ఈ అవకాశాన్ని మనం ఉపయోగించుకోవాలి. ప్రజలుగా ఎప్పటికప్పుడు ప్రజలు ఏం ఆశిస్తారు? అభివృద్ధి ఆశిస్తారు. ఈ రోజున దాదాపుగా 10 కోట్ల రూపాయలు 2 మండలాలకి ఎన్ఆర్సీసీ ఇచ్చారు. అలాగే రేపు మాకు మున్సిపాలిటీ కూడా ఇంకా 2 కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఇంకా డ్రైనేజ్ అన్నిటికీ కూడా డబ్బులు వస్తున్నాయి. ప్రతి కౌన్సిలర్కి కూడా మంచి జరిగేటువంటి రోజులు వస్తున్నాయి. కాబట్టి దీనికి ఎక్కువ కాలం లేదు. అనవసరంగా దీన్ని ముందుకు తీసుకెళ్లకుండా, ఆవేశాలకు లోనవ్వకుండా జరిగినటువంటి దాన్ని మరి దూరదృష్టితో ఆలోచించి చైర్మన్ గారు కూడా దాన్ని ఒక ఆలోచన చేస్తే మంచిది. అవతల వాళ్ళు పట్టుబడతాం, అవతల వాళ్ళు చేయడం అంత మంచిది కాదని నా అభిప్రాయం. అయితే నేను కేవలం మిత్రుడిగా మాత్రమే తప్ప ఓ చైర్మన్కి నేను సలహా ఇచ్చే పరిస్థితి కాదనేది తెలియజేస్తున్నాను. ఆ రకంగా ఇప్పుడున్న దాన్ని సమయాన్ని బట్టి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే మంచిదని నా ఉద్దేశం. కేవలం మేము చెప్పేది వినకుండా 31/12 జరిగిన సాధారణమైనటువంటి డిస్కషన్స్లో వాళ్ళు మాట్లాడారు, మేము మాట్లాడాము. అయితే వాళ్ళ మాటలు మాత్రమే మీరు తీసుకొని సస్పెండ్ చేయడం అనేది నేను అప్పటికీ మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను. మా మాటలు కూడా వినండి, మేమేం మాట్లాడాం, మీరు ఏ విధంగా అర్థం చేసుకున్నారనేది కూడా నేను రిక్వెస్ట్ చేస్తూనే ఉన్నాను. అయితే మీరు ఏకపక్షంగా నిర్ణయం తీసుకొని ఆ నిర్ణయం తీసుకోవడం అనేది మాకైతే సంతోషంగా లేదు. వీ డిమాండ్ డెఫినెట్లీ ఓటింగ్ మీ దగ్గర ఏమైనా ఏడు విలేకరులందరూ నేను సమాధానం చెప్తున్నాను. వీళ్ళ దగ్గర ఏ టేప్ రికార్డు లేదు. ఇప్పుడు అదే మా అసెంబ్లీలో అయితే మేము రికార్డ్ చేసుకుంటాం. ఒకవేళ ఆ మాటలు మాట్లాడినటువంటివి ఏమైనా ఉంటే అవి ఏం జరిగింది అన్నది మనం వెనక్కి తీసుకుంటాం. ఇప్పుడు అతను చైర్మన్ అయితే అయ్యి ఉండొచ్చు. మొన్న కూడా తప్పు చేశాడు. మొన్న చైర్మన్గా ట్రై చేశాడు. అలా వెళ్ళకూడదు. ఈ రోజు కూడా అతను వెళ్ళాడు. దీనికి అధికారులకు ఉన్నటువంటి అధికారాలు ఏదైతే
దాని మీద నిర్ణయం తీసుకోవాలి. ఏదో కొద్దిమంది సభ్యులు ఒకరిద్దరు చెప్పిన దాని మీద మాట నిలబడాలనుకుంటే ఎవరు ప్రజానాయకుడు అవలేరు. ఇది మిస్టేక్, ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పుడు ఇక నెక్స్ట్ మీటింగ్లో ఇక జరగాల్సింది అవిశ్వాస తీర్మానమే. జరగాల్సింది అవిశ్వాస తీర్మానమే. నేను చెప్తున్నా అతనికి అర్హత లేదు అని. అతనికి అర్హత లేదు. కేవలం ఒకరిద్దరు మనుషులకి సమాధానం చెప్పుకోలేక ఒక ఎమ్మెల్యే ఇక్కడే కూర్చొని ఉంటే అతను వాయిదా వేసి నిర్లక్ష్యంగా వెళ్ళడం అనేది అతను మొదటి తప్పు. కాబట్టి ఇప్పుడు అతను దేనికి సిద్ధంగా ఉండాలి? నెక్స్ట్ అవిశ్వాస తీర్మానానికి సిద్ధంగా ఉండాలి. అతను ఈరోజు అతను చేయకుండానే అతనే అవకాశం కల్పించాడు మనకి. కాబట్టి ఇక్కడ మా సభ్యుడు సస్పెండ్ అవడానికి అధికారం లేదు అతనికి. ఎందుకంటే అతనికి అక్కడ అవకాశం లేదు. ఏ రకంగా సస్పెండ్ చేస్తాడు? ఈ రికార్డులు మీరు చూపించండి, ఎవరి దగ్గర ఉందో రికార్డు. ఇదిగో మీరు ఇది మాట్లాడారు, మా దగ్గర ఇది రికార్డు అయ్యి ఉందని చెప్పానండి. కాకపోతే ఇక జరగాల్సింది మాత్రం మిగతా కౌన్సిల్ సభ్యులు కూడా మీరు ఆలోచించండి. ఇప్పుడు మనం ఎందుకు కూర్చున్నాం? పొరపాటు జరిగింది అనుకోండి, ఇద్దరి మధ్య జరిగిన పొరపాటుని సరి చేయడానికి మనం పెద్దరికంగా 10 మంది ఇక్కడ ఉన్నాం. అది జరగాలి. ఓకే, ఇప్పుడు ఆ చైర్ను అవమానించారా లేదా మళ్ళీ అవమానించారా ఇంకొకరిని అవమానించారా అనేది కాదు. ఈరోజు ఆ మాటకు వస్తే ఎన్నో అవమానాలు పడ్డాం మేము. నేను ఈరోజు ఎమ్మెల్యే అయ్యానంటే అవమానాలు పడకుండా ఎమ్మెల్యే అయ్యానా? అయ్యాను. ఈరోజు మరి నేను కూడా కూర్చొని ఉన్నాను. వచ్చి వాయిదా వేసి వెళ్ళిపోవడం ఏంటి? అడగాలి కదా, నేను మాట్లాడతానని చెప్పాను కదా. నా మాటలు వినిన తర్వాత నువ్వు వాయిదా వేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్రజాప్రతినిధి అన్నందుకు ఇతను గౌరవం లేదు. ఇతను ఒక సభ్యుడిని మాట్లాడే పరిస్థితి లేదు. మీరు కలెక్టర్తో మాట్లాడుకోండి. దీన్ని జరిపే అవకాశం మీకు ఉంటే మీరు కంటిన్యూ చేస్తే బాగుంటుంది. ఉన్న సభ్యులతో కంటిన్యూ చేద్దాం. సార్ మీరు చేసిన పొరపాటు కాబట్టి మీరు ప్రభాకర్ గారు సముదాయించుకోండి, అది వాయిదా వేయద్దని చెప్పి కబురు చేసిన ఎవరండి మీకు చెప్పారు? అదే 10 నిమిషాలు ముందు పంపించండి దగ్గర. ఎవరిదైనా కానీ దాన్ని నేను బాధ్యత లేకుండా ఉంది అక్కడ. ఇది అన్నా క్యాంటీన్ అనేది పేదవాళ్ళకి అన్నం పెట్టేది. ఇది ఒక పార్టీ కాదు, పేదవాళ్ళకి భోంచేసేది. మాకు విఘ్నత ఉంది. కానీ ఉండమ్మా మేడం గారు, దాన్ని రద్దుపరచొద్దు. చైర్మన్ గారికి, మున్సిపల్ చైర్మన్ గారికి, గౌరవ కౌన్సిల్ మెంబర్స్ అందరికీ, అధికారులకు, మీడియా మిత్రులకు అందరికీ ముందుగా నా యొక్క నమస్కారాలు. సహజంగా కొన్నిసార్లు మాట్లాడేటప్పుడు పొరపాట్లు దొరుకుతాయి. వాటిని ఏ స్థాయిలో ఉన్నా సరే వాటిని సరి చేసుకొని సభని ముందుకు జరిపిస్తే అంతా క్షేమంగా ఉంటుంది. ఒకసారి ఒక సంప్రదాయానికి అలవాటుపడి కొన్ని మాటలకి మనం అర్థాలు తీసుకొని కొంతమందిని సస్పెండ్ చేస్తామని, కొంతమందిని వదిలేస్తామని ఇక్కడ నుంచి లేని సమస్యలు గుర్తించుకోవడం వెళ్తాం. ఎందుకంటే ప్రశాంతంగా దీన్ని నడపాలని, ముందుకు తీసుకెళ్లాలనేటువంటిది నా అభిప్రాయం. కాబట్టి ఇక్కడ సత్యానందం మాట్లాడుతుంటే తన పొరపాటుని సరి చేసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే ఈ చైర్కి అధిపతి కాబట్టి వారికి నేను సూచించడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఒకసారి ఆయన మీద వదిలేసి ఈ సభని సరిగ్గా జరుపుకోవాలంటే ఏ సమస్య లేకుండా చూసుకోవడం మంచిదనేది నా అభిప్రాయం. ఒక విషయం అండి, మీరు కూర్చోండి, కూర్చోకపోతే మీరు మేము నడుపుకుంటాం. మరి ఆ విషయానికి వస్తే మీకు లేదు అధికారం, మీకు అధికారం లేదు. లేదని నేను ఎవడే చెప్తున్నా, మీరు వెళ్ళడం కరెక్ట్ కాదు. మీరు వాళ్ళెవరో మాట విన్నారంటే మీరు ఇబ్బంది పడతారు. గౌరవం
గురించి నాకెందుకు? గౌరవం ఎందుకు రాదు మీకు? నువ్వు గౌరవం గురించి మాట్లాడడానికి మీ దగ్గర రికార్డు లేదు ఇక్కడ. మీ దగ్గర ఏమైనా ఏమంటే విలేకరులందరూ నేను సమాధానం చెప్తున్నాను. వీళ్ళ దగ్గర ఏ టేప్ రికార్డు లేదు. ఇప్పుడు అదే మా అసెంబ్లీలో అయితే మేము రికార్డు చేసుకుంటాం. ఒకవేళ ఆ మాటలు మాట్లాడినటువంటివి ఏమన్నా ఉంటే అవి ఏం జరిగింది అన్నది మనం వెనక్కి తీసుకుంటాం. ఇప్పుడు అతను చైర్మన్ అయితే అయ్యి ఉండొచ్చు. మొన్న కూడా తప్పు చేశాడు. మొన్న చైర్మన్గా అతను ఏం చేశాడు, అలా వెళ్ళకూడదు. ఈ రోజు కూడా అతను వెళ్ళాడు. దీనికి అధికారులకు ఉన్నటువంటి అధికారాలు ఏదో తీసుకొని దాని మీద నిర్ణయం తీసుకోవాలి. ఏదో కొద్దిమంది సభ్యులు ఒకరిద్దరు చెప్పిన దాని మీద మాట నిలబడాలనుకుంటే ఎవరు ప్రజానాయకుడు అవలేడు. ఇది మిస్టేక్, ఇది కరెక్ట్ కాదు. కాబట్టి ఇప్పుడు ఇక నెక్స్ట్ మీటింగ్లో ఇక జరగాల్సింది అవిశ్వాస తీర్మానమే. జరగాల్సింది అవిశ్వాస తీర్మానమే. నేను చెప్తున్నా అతనికి అర్హత లేదు అని. అతనికి అర్హత లేదు. కేవలం ఒకరిద్దరు మనుషులకి సమాధానం చెప్పుకోలేక ఒక ఎమ్మెల్యే ఇక్కడే కూర్చొని ఉంటే అతను వాయిదా వేసి నిర్లక్ష్యంగా వెళ్ళడం అనేది అతను మొదటి తప్పు. కాబట్టి ఇప్పుడు అతను దేనికి సిద్ధంగా ఉండాలి? నెక్స్ట్ అవిశ్వాస తీర్మానానికి సిద్ధంగా ఉండాలి. అతను ఈరోజు అతని చేతుకుండానే అతనే అవకాశం కల్పించాడు మనకి. కాబట్టి ఇక్కడ మా సభ్యుడు సస్పెండ్ అవడానికి అధికారం లేదు అతనికి. ఎందుకంటే అతనికి అక్కడ అవకాశం లేదు. ఏ రకంగా సస్పెండ్ చేస్తాడు? ఈ రికార్డులు మీరు చూపించండి. ఎవరి దగ్గర ఉందో రికార్డు, ఇదిగో మీరు ఇది మాట్లాడారు, మా దగ్గర ఇది రికార్డు అయ్యి ఉందని చెప్పానండి. కాకపోతే ఇక జరగాల్సింది మాత్రం మిగతా కౌన్సిల్ సభ్యులు కూడా మీరు ఆలోచించండి. ఇప్పుడు మనం ఎందుకు కూర్చున్నాం? పొరపాటు జరిగింది అనుకోండి, ఇద్దరి మధ్య జరిగిన పొరపాటుని సరి చేయడానికి మనం పెద్దరికంగా 10 మంది ఇక్కడ ఉన్నాం. అది జరగాలి. ఓకే, ఇప్పుడు ఆ చైర్ను అవమానించారా లేదా మళ్ళీ అవమానించారా ఇంకొకరిని అవమానించారా అనేది కాదు. ఈరోజు ఆ మాటకు వస్తే ఎన్నో అవమానాలు పడ్డాం మేము. నేను ఈరోజు ఎమ్మెల్యే అయ్యానంటే అవమానాలు పడకుండా ఎమ్మెల్యే అయ్యానా? అయ్యాను. ఈరోజు మరి నేను కూడా కూర్చొని ఉన్నాను. వచ్చి వాయిదా వేసి వెళ్ళిపోవడం ఏంటి? అడగాలి కదా, నేను మాట్లాడతానని చెప్పాను కదా. నా మాటలు వినిన తర్వాత నువ్వు వాయిదా వేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ప్రజాప్రతినిధి అన్నందుకు ఇతర గౌరవం లేదు. ఇతర ఒక సభ్యుడిని మాట్లాడే పరిస్థితి లేదు. మీరు కలెక్టర్తో మాట్లాడుకోండి. దీన్ని